అన్న నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. నేను ప్రజల పక్షాన అడుగుతున్నానని చెప్పి అంటాడు. ఎక్కడ అడగాలంటారు? అసెంబ్లీలో అడగాల, బయట అడగాలంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని అడుగుతున్నట్టు లేదండి. ఆయన సొంత డబ్బా కొట్టుకొని ఆ దిక్కుమాలిన పేటీఎం ఛానల్ని పిలుచుకుంటాడు. తాడేపల్లి కొంపలో పిలుచుకొని వాళ్ళతో ప్రశ్నలు అడిగించుకుంటాడు. ఫేవర్గా వాళ్ళకే సమాధానాలు చెబుతాడు. అదే ప్రెస్ మీట్ అనుకుంటాడు. అదే ప్రజల తరపున ప్రశ్నించడం అనుకుంటాడు. పిచ్చినాయలు గాడు. అంటే ఇక్కడ నీలాంటి వాళ్ళు అడిగితే నేను ఏదో లైవ్ ప్రెస్ మీట్ అన్నట్టుగా చూపించిన విధానాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ అసలు లైవ్ ప్రెస్ మీటే పెట్టడండి. ఎందుకంటే స్క్రిప్ట్ ఒకటి వస్తుంది. ఆ స్క్రిప్ట్ కూడా రాసినట్టు చదవటం చేత కాదు మనోడికి. అన్నీ బూతులే మాట్లాడతాడు. అంతా ఒత్తులు ఉండవు. ఏంటంటే లైవ్ ప్రెస్ మీట్ కింద జనాలకి బిల్డప్ ఇస్తాడు అంతే. మరి ఇక్కడ చూసుకుంటే ఇంకో మాటకు వస్తే ఏదైతే గవర్నమెంట్ అప్పులు చాలా తక్కువ చేసి చూపిస్తుంది, నేనున్నప్పుడు చేసిన అప్పులు వీళ్ళు చేశారు, కానీ రాబడి తగ్గిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఏమండి, ప్రతి ప్రభుత్వం ఏది ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి. అది సహజం. కానీ అప్పులు చేసిన దానికి లెక్క ఉండాలి. ఆ లెక్క పత్ర ఉండాలి. దాని ద్వారా ఇన్కమ్ ఏం వస్తుంది రాష్ట్రానికి? ఇప్పుడు సపోజ్ 1,00,000 కోట్లు అప్పు చేస్తే ఇన్కమ్ ఏం చూపించావు? దాని ద్వారా ఏం వస్తుంది? వడ్డీలు కట్టాలిగా నెలకి. ఆ లెక్కలు జమ ఉండాలి. కాబట్టి ప్రతి రాష్ట్రం అప్పు చేస్తుంది. అప్పు చేయడం తప్పని ఎవడో అండవు. కానీ ఆ చేసిన అప్పులకి లెక్క జమ లేకుండా పప్పు బెల్లాలా ఖర్చు పెట్టేసి రాష్ట్రానికి ఉపయోగం లేకుండా గత గవర్నమెంట్లో, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కనీసం ఒక 10 లక్షల కోట్లు అప్పులు చేశాడు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ తాకట్లు అనమాట. కార్పొరేషన్లు తాకట్లు అన్నీ ఇష్టారాజ్యం. ఆ బొగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఉండేవాడు ఫైనాన్స్ మినిస్టర్. ప్రతి నెల 1వ తారీఖు రాగానే బొచ్చు పట్టుకుని అడుక్కుంటానికి బయలుదేరేవాడు కేంద్రం దగ్గరికి. వాళ్ళు అప్పు ఇవ్వలేదనుకోండి, రిటర్న్ వచ్చి ఇక్కడ స్టేట్లో ఉన్న కార్యాలయాలు తాకట్లు పెట్టేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను అప్పులు తెచ్చి 3 లక్షల కోట్లు, వీళ్ళు వచ్చి 2 సంవత్సరాల్లో 20 నెలల్లోనే 3 లక్షల కోట్లు అప్పు చేశారు, నేను అప్పుడే బాగుంది, ఇంకా నేను మిగిల్చి వెళ్ళాను ఖజానా, ఈ గవర్నమెంట్లో ఖజానా రూపాయి కూడా లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా. దొంగోడికి దొంగతనమే బాగుంటుంది, మంచితనం ఎందుకు బాగుంటుంది చెప్పండి? అటు దొంగ ఆ టైంలో 3 లక్షల కోట్లు అప్పు చేశాడా? 3 లక్షల కోట్లు దరిదాపు 10 లక్షల కోట్ల పైనే చేసాడు. కానీ ఏముంది ఆదాయం? విజయవాడలో రాష్ట్రం మొత్తం మీద ఆ 10 లక్షల కోట్లు అప్పు తెచ్చినందుకు నువ్వు కట్టింది ఏంటయ్యా అంటే, విజయవాడలో అంబేద్కర్ విగ్రహం, వైజాగ్లో గుండు కొట్టిన అది. అంతకు మించి నువ్వు చేసింది రాష్ట్రంలో ఏమీ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అది 2 లక్షల కోట్లు దాని, 3 లక్షల కోట్లు దాని. జనాలకి, పెన్షన్దారులకి పెన్షన్ అవుతుందా? ఉద్యోగస్తులకి జీతాలు అవుతున్నాయా? రిటైర్డ్ ఉద్యోగస్తులకి పెన్షన్లు అవుతున్నాయా? సంక్షేమ పథకాలు అవుతున్నాయా? ఓ పక్కన పోలవరం పరిగెడుతుంది, అమరావతి పరిగెడుతుంది, కంపెనీలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, ఇన్ని చేస్తున్నారు. ఓ పక్కన రేషను, ఏదైనా కానీ ప్రతి పేదవాడికి ఏది ఆగట్లా. అంటే ఇక్కడ భూములు అమ్మేసుకుంటూ దారాతం చేసుకుంటున్నారు, పెట్టుబడులు ఎలా వస్తాయని మాట్లాడుతున్నారు. భూములు అమ్మేసుకుంటామంటే ఇంతకుముందు ఇల్లు చేశారు చూసారా? ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉన్నాడు, ఫామ్ హౌస్కి కట్టాడు. అది భూములు అమ్ముకుంటాం, కబ్జాలు చేయటం అంటే. ఇప్పుడు ఒక రాష్ట్రానికి పెట్టుబడులు పెడతానికి కంపెనీ వస్తుందంటే ఆ కంపెనీకి మనం ఏం భరోసా ఇస్తాం? భూమి, నీరు, కరెంటు, ఈ 3 ఇవ్వాల్సింది ఏ గవర్నమెంట్ అయినా. ఆ భరోసా ఇస్తేనే పెట్టుబడులు పెడతారు. ఒకటి తర్వాత ఒకడు. భూమి ఇస్తున్నామంటే లీజుకి ఇస్తాం గవర్నమెంట్ లీజుకి ఇస్తుంది కంపెనీ వాడికి. అంతేగాని ఆడి సంచులు వేసుకెళ్ళిపోడు వెళ్ళేటప్పుడు. మీలాగా ఎక్కడికక్కడ కబ్జాలు చేసేసి రిజిస్ట్రేషన్ పేర్లు మార్చేసి ఆ విజయసాయిరెడ్డి గారి పేరు మీద, వాళ్ళ కూతురు పేరు మీద, లేకపోతే వాళ్ళ మామల పేరు మీద ఇలా కాదు కదా. ఆ కంపెనీ వాడికి లీజు ఉంటుంది టైం. ఆ లీజ్ అయిన తర్వాత మళ్ళీ రెవెన్యూలు చేయించుకుంటాడు. అది ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. ప్రభుత్వానికి కప్పం కడతాడు ట్యాక్స్ కింద. అది కూడా తెలియదంటే మూర్ఖుడు, లేకపోతే ఏం అవగాహన లేనోడు ఈ జగన్మోహన్ రెడ్డి. అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసలు పెట్టుబడులు రావట్లేదు, ఏం రాష్ట్రానికి ఆదాయం రావట్లేదు అని చెప్తున్నాడు. ఇంకో పక్కన ఏదైతే పెట్టుబడులు తీసుకొచ్చిన కంపెనీల మీద గురుమూర్తులు అంటే వాళ్ళ ఎంపీఏ కేసులు వేసిన పరిస్థితి, హైకోర్టు చివాట్లు పెట్టిన పరిస్థితి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? గూగుల్ సంస్థకి స్థలాలు కూడా ఇవ్వకూడదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, వైజాగ్ భూములు ఇవ్వకూడదని మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం బాగుపడతాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావటం, పేదోళ్ళు బాగుపడతాం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదండి. అతను పరిపాలించిన 5 సంవత్సరాల గవర్నమెంట్లో కూడా అదే పక్కి అవలంబించాడు. ఎలాగా? నేను భిక్ష కింద వేస్తుంటా, సంవత్సరానికో 6 నెలలకు అది తిని బతకండి అంతే. ఆ టైంలో చంద్రబాబు గారు 2014లో తీసుకొచ్చిన కంపెనీలను కూడా వీళ్ళు వచ్చిన తర్వాత తరిమేశారు. ఎందుకు? ఉండకూడదు, కంపెనీలు ఉండకూడదు, పెట్టుబడులు రాకూడదు, అంతా మొత్తం అడుక్కు తినే మంద కింద ఉండాలి రాష్ట్రంలో. ఈ లొక్కలే రాజులు, సామంత రాజుల కింద ఉండాలి. అది ఆయన థీరీ.
ఏంటి ఇప్పుడు కూడా ఏంటంటే లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇలాగా విదేశాలు తిరిగి కంపెనీలు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించి చేస్తుండటంతో వాళ్ళకేంటంటే ఒక రకమైన జీర్ణించుకోలేని తత్వం బయటపడుతుంది. దాంతో ఏంటి బయటోడు ఎవడు రావట్లే, వీళ్ళని నమ్మి కేసులు ఏమంటే ఎవడిగాడు మాకెందుకు వెళ్ళరా బాబా అంటున్నారు. అందుకని ఇక వాళ్ళ సొంత పార్టీ ఎంపీలతోనే వేపిస్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి రాష్ట్రానికి మేలు చేయాల్సి పోయి ఇలా కీడు చేయటాన్ని ఎలా దొడుతుంటారు? మరి ఆయన ఏమైనా పెట్టుబడులు రావట్లేదని ఇలా ద్వంద్వ ప్రమాణాలు ఎందుకంటారు? రాష్ట్ర ప్రజల మీద వాళ్ళకి అంత మమకారం ఉందని మాట్లాడుతున్న వ్యక్తులు, రాష్ట్ర ప్రజలంటే మాకు ఇష్టం ఉన్న వ్యక్తులు ఇలా చేయటాన్ని ఎలా దొడుతుంటారు? ఏమంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాల పాలనలో రాష్ట్ర ప్రజల మీద మమకారం కాదు, ప్రజలకి గొడ్డుగారం పెట్టాడు కింద పైన. ఏంటి అది మమకారం అనమాకండి. వాళ్ళకేంటంటే వాళ్ళ పార్టీలో ఉన్న ఎంపీ స్థాయి అవ్వచ్చు, మంత్రి స్థాయి అవ్వచ్చు, ముఖ్యమంత్రి స్థాయి అవ్వచ్చు, అసలు వాళ్ళకి స్థాయి అంటే ఏంటో తెలియదు, ప్రజా సమస్యలు తెలియదు, ప్రజల గురించి తెలియదు, పరిపాలన అస్సలు తెలియదు. ఏదో గాలిలో ఎంపీలు అయిపోయారు అప్పట్లో. ఇప్పుడంటే ముక్కు చీతుకొని ఏదో నానా తిప్పలబడి ఏదో గెలిచారు. ఏంటి అంతే తప్పితే వాళ్ళకి ఒక స్థాయి కానీ ఇది చేస్తే ప్రజల్లో ఏం చులకనవుతాం, ప్రజల్లో మంచి పేరు వస్తుందా చెడ్డ పేరు వస్తుందా అన్న అవగాహన కానీ ఏమీ లేదు. అక్కడ ఆడి చెబుతాడు, వీళ్ళు ఎదవలు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడుకి లోకేష్ని జాకీ పెట్టి లేపుకుంటున్నాడు, కొడుకాని బాబుకి లేపుతున్నాడు, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ ఇద్దరిని కలిసి లేపుతున్నాడు అంటారు. నిజంగానే వాళ్ళు జాకీలు ఎత్తుని లేపుకోవాల్సిన పరిస్థితులు ఉన్నారా, లేకపోతే రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడతా ఉన్నారంటారు? ఇక్కడ ఏమీ లేదండి. ఇప్పుడు వీళ్ళ నాన్నని జాకీ పెట్టి ల్యాబ్ బట్టి వెళ్ళిపోయాడు పైన. ఆ తర్వాత ఏమన్నాడు, రిలయన్స్ వాళ్ళు చంపేశారు మా నాన్న అన్నాడు. ఆ తర్వాత రిలయన్స్ వాళ్ళకి రాజ్యసభ ఇచ్చాడు. అంటే జాకీ పెట్టి మనోళ్ళు లేపుతాం, అది జాకీ పెట్టి లేపుతాం అంటే వీళ్ళకి జాకీలు అవసరం లేదు. ఆటోమేటిక్గా హైడ్రాలిక్స్ ఉంటాయి వీళ్ళకి. ఎక్కడ ప్రతిపక్షంలో ఉన్నా అలాగే లెగుతారు, అధికారం ఉన్నా అలాగే లెగుతారు, ప్రజల కోసమే పోరాడతారు, ప్రజల మధ్యలోనే ఉంటారు. వీళ్ళలాగా పరదాలు కట్టుకొని అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని చెట్లు కొట్టేసేసి పైనుంచి కాలుస్తారు, కింద నుంచి కాలుతారు, భయంగా తిరిగే ఆ అలవాటు వాళ్ళకి లేదు. వాళ్ళ ఫ్యామిలీకి, నందమూరి నారావంశానికి వాళ్ళంతా జెమ్స్ అనమాట. వాళ్ళ గురించి మాట్లాడటానికి అసలు వీడికి ఏ స్థాయి ఉందని మాట్లాడతాడు. మరి అదేవిధంగా చూసుకుంటే నేను బుగ్గన రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతాను. ఏదైతే ఒక రైతు నా భూములు ఆక్రమించారు, నేను చేసుకున్న భూమి దాదాపు 22 నుంచి కేసులో ఉన్న భూమిని కూడా ఆక్రమించారు బుగ్గన రాజేంద్ర ప్రసాద్ అనుచరులు అని చెప్పి ఆయన మాట్లాడారు. దానికి ఆయన కౌంటర్గా మాట్లాడుతున్నాడు, అది అసలు వాళ్ళ ల్యాండే కాదు, నా అనుచరులు ఎవరు ఆక్రమించలేదని చెప్పి అంటున్నారు. దాంట్లో నిజం ఎంత ఉందంటారు అసలు? ఏమండి, ఈ కూటమి ప్రభుత్వం కనుక ఇంకా లోతుగా వెళ్ళి 2019 to 24 మధ్యలో ఏం జరిగింది భూములు అని కనుక మొత్తం పట్టుకుంటే ఒక్క బుగ్గనే కాదు, వాళ్ళు గెలిచిన 151 మంది ప్లస్ ప్రతిపక్షంలో అదే ఓడిపోయిన 20 మంది కలిపితే 24 మంది, 175 మంది కూడా అవినీతి చేశారు. మొత్తం తీస్తే అన్నీ బయటకు వస్తాయి వైసీపీ వాళ్ళే. ఏంటి వీళ్ళు మొత్తం ఆ టైంలో ఉన్నది ఏంటంటే కొద్ది పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నాయంటే వాళ్ళని బెదిరిస్తాం, కాగితాలు రాపించుకుంటాం, దొబ్బేయడం. అంటే ఇక్కడ అసైన్డ్ ల్యాండ్లు అంటే గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ పరం అవ్వాలి కానీ ఇలా కార్యకర్తల పరం అవ్వటాన్ని ఎలా చూడొచ్చుంటారు? నిజంగా దాంట్లో అవినీతి లేదంటారా? అసలు 2019 to 24 మొత్తం అవినీతే కదండి. ల్యాండు, శాండు, వైను, మెయిను మొత్తం ఇష్టారాజ్యంగా దోచేశారు. ఇక అందులో ఏం వెనక ముందు ఆలోచించాల్సిన ప్రసక్తి లేదు. వీళ్ళకేంటంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకుందాం. నాయకుడు అట్టా తయారాడు, కార్యకర్తలు అట్టా తయారు, వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు అట్టా తయారు, ఎంపీలతో సహా. ఇక వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం ఈ మాట్లాడుకుంటాం కంటే ఇప్పుడున్న ప్రభుత్వం కొద్ది గట్టి చర్యలు తీసుకుంటే ఒక్కోడిని లోనకేయచ్చు. అదేవిధంగా ఇవాళ వైసీపీ పార్టీ 16 సంవత్సరాలు అయింది. ఈ 16 సంవత్సరాలు వాళ్ళు చేసిన మేలే ఉందంటారు ఆ పార్టీ పుట్టిన తర్వాత? భూమికి భారం, వాళ్ళు పార్టీ పుట్టి భూమికి భారం. ప్రజలతో మమేకమై ఉన్న పార్టీ ఏకైక పార్టీ వైసీపీ అంట కదా. ప్రజల్ని పీడించుకు తిని వాళ్ళ రక్తం తాగిన పార్టీ. వాళ్ళ అధ్యక్షుడిది కూడా రక్త పిశాచాడు. వీళ్ళేమో డ్రాకుల్లా, వీళ్ళు అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉంటే పిల్లులు వీళ్ళు. మరి ఏ పార్టీ అయినా సంస్థాగతంగా బలపడటం అవడానికి పార్టీ మీటింగ్లు పెట్టుకొని తీర్మానాలు చేసి ప్రజల యొక్క క్షేమాలకు సంబంధించిన అంశాల మీద మాట్లాడుకుంటారు. ఈరోజు వాళ్ళ వైసీపీ పార్టీలో ఎందుకు ఒక మీటింగ్ జరగలేదంటారు? కనీసం నాయకుడు ఎక్కడ పోయాడు అంటారు? వాళ్ళకి మీటింగులతో పని లేదండి. అధికారం ఉంటే కుర్చీ, ప్రతిపక్షంలో ఉంటే మళ్ళీ అధికారంలో కుర్చీ కూర్చుంటాక ఏం చేయాలి? గుడుల్లో సీసాలు వేయాలా, లేకపోతే అమరావతిలో వైర్లు తగలబెట్టాలా? ఇట్లాంటి అధవేషాలు తప్పితే వాళ్ళకి ప్రజా సమస్యల మీద కానీ అసలు ప్రజా సమస్యల మీద మాట్లాడాలంటే ఉన్న 11 మంది అసెంబ్లీకి పోయి అసెంబ్లీలో చర్చించుకోవాలండి. ఇలాగా కొంపలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకొని ఇవన్నీ చేతగాని ఎదవ సన్నాసులు మా పనులు తప్పితే ఇవి. మరి ప్రెస్ మీట్లు కూడా ఆయన రికార్డెడ్ ప్రెస్ మీట్ కదా, నా లైవ్ ప్రెస్ మీట్ అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసిన భాగంగా కొంతమంది ఇంగ్లీష్ ఛానల్ మీడియా వాళ్ళు అడిగారు, ఏదైతే చంద్రబాబు నాయుడు గురించి కానీ రాష్ట్రం గురించి కానీ లడ్డు విషయం మాట్లాడుతుంటే నేను మాట్లాడిన టైం అయిపోయింది అని వెళ్ళిపోవటాన్ని ఎలా చూడొచ్చుంటారు? నిజంగా అంత టైం లేకుండా ఉన్నాడు ఆయన. అసలు ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళకి బుర్ర ఉండాలి, వీడికి తెలుగే రాదు. ఇంగ్లీష్లో అడిగితే ఏం చెబుతాడు వాళ్ళు?